హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఫ్లవర్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వైట్ కార్బన్ పేపరు, ట్రేస్ పేపరు తీసుకోండి. క్లాత్ మీద డైరెక్ట్గా వేసేస్తాము, బాగా వచ్చు అనుకున్న వాళ్ళు వేసేసుకోండి. రాని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, క్లాత్ మీద రాని వాళ్ళు ఒక పేపర్ మీద వేసుకొని దాన్ని ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. ట్రేస్ పేపర్ మీద అయితే నేను వేస్తున్నా. లేదు అనుకుంటే మీకు ఒక వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు. మీకు ట్రేస్ పేపర్ ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. పేపర్ చిరిగిపోయే వరకు అయితే మనం యూస్ చేసుకోవచ్చు, డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఒకసారి డిజైన్ వేస్తాము, దాని మీద క్లాత్ మీద వేస్తూ ఉంటాం కదా, అది చిరిగిపోయే వరకు మనం ఆ పేపర్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం డిజైన్ చేసుకోవాలి. పెన్తో వేసేయడం అయితే నేను చూపించాను కదా, అలా నేనైతే పెన్తో వేసేస్తాను. పెన్తో కానీ పెన్సిల్తో కానీ మనం చిన్న ఫ్లవర్స్ అయితే మనం గీసేసుకోవచ్చు. ఇలా ట్రేస్ పేపర్ మీద కాకపోయినా ఇలాగైనా మనం గీసేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. 2 సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా నేను. మీకు సిల్క్ థ్రెడ్ తెగిపోతుంది అనుకుంటే కాటన్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోండి, ఓకేనా. ఈ చిన్న పెట్టెల్లో ఎలా వేసుకోవాలని అంటున్నారు కదా, నేను చూపిస్తున్నా చూడండి. పైన చిన్న గొలుసు వేసాను, పైన బాగా చిన్న గొలుసు వేసా. వెనక్కి వచ్చి ఫస్ట్ ఒక గొలుసు, తర్వాత ఒక చిన్న గొలుసు, ఒక లాంగ్ చైను, దానిపైన ఒక షార్ట్ చైను, మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైను. ఈ పెటల్లో ఎలా వేయాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీకు గొలుసు కుట్టు వచ్చేసింది, లీఫ్లో లాంగ్ అండ్ షార్ట్ కుట్టడం వచ్చింది, పెద్ద ఫ్లవర్లో కూడా లాంగ్ అండ్ షార్ట్ కుట్టడం వచ్చింది. చిన్న దాంట్లో ఎందుకు రావట్లేదు, మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. చూడండి, ఇదే పెటల్లో నేను కరెక్ట్గా దాంట్లో సరిపడగా వేశాను. చూస్తున్నారు కదా, ఆ పెటల్లో కరెక్ట్గా దాంట్లో కరెక్ట్గా సరిపోయింది. చిన్నగా వేశాను, ఓకేనా. ఇలా వస్తుంది. మీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా వస్తుంది. నేను చూపిస్తున్నాను చూసారా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, మధ్యలో గ్యాప్ అలాగే వస్తుంది. నేను మీరైతే ఎలా వేస్తారో ఇది కూడా ఇప్పుడు నేను వేసినట్టు మీరు వేయాలంటే కనీసం ఒక 30-40 ఫ్లవర్స్ వేస్తే ఇప్పుడు వేసినట్టుగా మీకు వస్తుంది. దీనికన్నా ఇంకా బాగా వేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు చూపించడం కోసం మీరు ఎలా అయితే వేస్తారో నేను అలా వేసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ వేస్తున్నారు, వెనక్కి వస్తారు, ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్, సేమ్ ఎలా అయితే లాంగ్ అండ్ షార్ట్ వేస్తారో అలా వేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా వేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిన్న గొలుసులు ప్రాక్టీస్ చేయండి అన్నారు. మీకు చిన్న గొలుసులు వచ్చేసినాయా, పెద్ద గొలుసులు వేశారు. చిన్న గొలుసులు వేయటం వస్తే మీకు ఈ వర్క్ అయితే వస్తుంది. లాంగ్ అండ్ షార్ట్ మీకు గొలుసుతోనే కదా మీరు వేసేది. పెటలు ఎలా వేస్తాము, గొలుసు కుట్టుతోనే వేస్తాము. అప్పుడు మీకు గొలుసు కుట్టు బాగా వస్తే వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఈ పెటల్కి తేడా చూడండి. నేనే వేశాను కదా, ఈ పెటల్కి ఎంత డిఫరెంట్ ఉంది. మీరు వేసేటప్పుడు కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు మినిమం ఇన్ని అవర్స్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ ఏదైనా సరే, ఎలాంటి వర్క్ అయినా సరే మీకు బాగా వస్తుందన్నమాట. ఎంత చిన్న పెటల్లోనైనా, ఎంత చిన్న లీఫ్లోనైనా, ఏ డిజైన్ అయినా మీరు చేయగలరు. ఫస్ట్ గొలుసు కుట్టు బాగా రావాలి. ఈ క్లాత్ వచ్చి చూడండి, హాఫ్ పట్టే, కాకపోతే ఇది చాలా డెలికేట్గా ఉంది. ఈ క్లాత్ వచ్చి చాలా డెలికేట్గా ఉంది. మీరు జస్ట్ ఇలాంటి క్లాత్ మీద ఫస్ట్ అయితే మీరైతే ట్రై చేయకండి. ఎందుకంటే హోల్స్ ఎక్కువ పడిపోతున్నాయి ఎలాగని అడుగుతారు కదా, అందుకని చెప్తున్నాను. నేను మీకు చూపించడం కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. దీని మీద బ్లౌజ్ మీద వర్క్ అయితే చేసేస్తాము. కాకపోతే ఏంటంటే దీని మీద టైట్గా లాగితే ఎక్కువ హోల్స్ అయితే పడిపోతాయి అన్నమాట. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను. పెటల్కి వచ్చి ఎంత చిన్న పెటలైనా మీరు నీట్గా సింపుల్గా ఈజీగా వర్క్ అయితే నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను 3 వేసాను. 3 పెటల్స్కి డిఫరెంట్ కనిపిస్తుందా? ఒక్కొక్క పెటల్ ఒక్కొక్కలా వేసాను నేను. చూస్తున్నారు కదా, ఒక్కొక్క పెటల్ ఒక్కొక్కలా వేసాను. మీరు చూసి నేర్చుకోండి. చూసి ఒక 2-3 టైమ్స్ చూసేసి వచ్చేసింది అనుకోవద్దు. చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. మీకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి. 10 డేస్ పడుతుంది, నేర్చుకోండి. 10 డేసే కదా, నేర్చుకోండి. మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసి రాలేదని అనొద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. మగ్గం వర్క్ అనేది గొలుసు కుడుతూ ఉంటే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, మోడల్స్ వస్తాయి. ఇప్పుడు నాకన్నా మీరే బాగా కుట్టచ్చు కదా. మీరు నేర్చుకుంటూ ఉండండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు చూపించానా పెటల్ వచ్చి ఒక్కొక్కలా వేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఫ్లవర్ వచ్చేటప్పటికి, లాస్ట్ వచ్చేటప్పటికి, ఫినిషింగ్ వచ్చేటప్పటికి అంతా ఒకలాగే కనిపిస్తుంది. చుట్టూ అవుట్లైన్ గొలుసు కుట్టు వేసుకోవాలి. మనకి హోల్స్ ఎక్కువ పడింది చూసారా, దాన్ని మనం గొలుసు కుట్టుతో కవర్ చేసేసుకోవాలి. ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. కనీసం రోజుకు ఒక 10 ఫ్లవర్స్ వేస్తున్నారు మీరు, 10 or 20 మధ్యలో గ్లూ పెట్టేసేసి అంటించేసుకోవాలి. 10 or 20 ఫ్లవర్స్ వేస్తున్నారా, మీకు వచ్చిందా? ఫస్ట్ ఫ్లవర్కి 20 వేసిన ఫ్లవర్కి ఎంత డిఫరెంట్ ఉంది ఒకసారి చూసుకోండి, ఓకేనా. దానికన్నా చిన్న ఫ్లవర్ నేను వేసాను కదా, దానికన్నా నేను 2 ఫ్లవర్స్ వేసాను. ఒకటి
పెద్దది, ఇంకొకటి ఇంకా బాగా చిన్నది. దీంట్లో నేను జెరీ థ్రెడ్ యూస్ చేస్తున్నా. మీరు కాటన్ థ్రెడ్ యూస్ చేయండి, తర్వాత సిల్క్ థ్రెడ్ యూస్ చేయండి, తర్వాత జెరీ థ్రెడ్ యూస్ చేయండి. 3 ఎందుకంటే కాటన్ థ్రెడ్ వచ్చి మీరు ఎంత టైట్గా లాగినా దారం అనేది తెగిపోదు, సిల్క్ థ్రెడ్ అనేది ఉరికినే తెగిపోతుంది, జెరీ థ్రెడ్ ఏమంటారు సరిగ్గా రావట్లేదు అని అంటారు. ఇక్కడ ఈ పెటల్లో కూడా నేను ఒక డిఫరెంట్గా వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎక్కడ వేస్తున్నాను ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అదే గొలుసు కుట్టు వేస్తున్నాను, కాకపోతే థ్రెడ్ మార్చాను. ఓకేనా, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వర్క్ వస్తుంది. ఎక్కువ టైము మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వేసిన 4కి ఇప్పుడు వేస్తున్న పెటల్కి డిఫరెంట్ ఉంది. చూడండి ఒకసారి, సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? లాస్ట్లో చివర్లో నేను గొలుసు కుట్టు అనేది చిన్నగా వేయకుండా పెద్దగా వేసేసా. అక్కడ చూసారా డిఫరెంట్ తెలిసిపోతుంది. అది నేను అనేది చిన్న చిన్న గొలుసులు వేసుకోవాలి. ఏ ఫ్లవరు ఎలా వేసుకోవాలని చూసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మధ్యలో నేను కుందన్ అంటించుకుంటా బీడ్స్ వేస్తున్నాను, పెద్ద బీడ్స్ వేసేసి కుట్టేస్తున్నాను. సేమ్ కలర్ వేసేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. ఓకేనా, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే దీని చుట్టూ కూడా గొలుసు కుట్టు అయితే వేసేయాలి. అవుట్లైన్ అనమాట. మీరు ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయనుకో అవి కవర్ చేయడానికి గొలుసు కుట్టు వేసేస్తున్నారు. ఓకేనా, దీని చుట్టూ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా, దీని చుట్టూ బీడ్స్ కుట్టచ్చు, గొలుసు కుట్టు కుట్టచ్చు, డబల్ వేసుకోవచ్చు. ఇదే పింక్ కలర్తో మనం దీనికి అవుట్లైన్ కింద వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఓకేనా, లాంగ్ అండ్ షార్ట్ అనేది గొలుసు కుట్టు అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ వర్క్ అయినా చేయగలరు, ఎలాంటి వర్క్ అయినా చేయగలరు. ఓకేనా, చాలా ఫాస్ట్గా మీకైతే వర్క్ అయితే వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.